అది కాదు కాంచన, కావ్యకి మంచి సంబంధాలు రావడం లేదు. సూర్య ఏమో కావ్యకి పెళ్లి కాందే తను పెళ్లి చేసుకుని అంటున్నాడు. మరి ఎలా చెప్పు? ఆపండి ఈ వంకలన్నీ. ఇదిగో చివరిసారిగా చెప్తున్నాను, మా చెల్లెల్ని మీ తమ్ముడు చేసుకోకపోతే నాకు ఈ ఇంటికి సంబంధం తెగిపోతుంది అంతే. మీరేం చేస్తారో నాకు అనవసరం. ఇదే నా ఆఖరి నిర్ణయం. ఏంట్రా ఇది చిన్నపిల్లల? ఇప్పుడు ఏం జరిగిందని ఇంతలా ఏడుస్తున్నావు? ఊరుకో. ఇంకా ఏం జరగాలన్నయ్య? నేనేదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది. నా కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దన్నయ్యా. నా బంగారు తల్లికి జీవితం ఇవ్వటం అంటే నా జీవితం నాశనం చేసుకోవడం కాదురా. వద్దు, నాకు నచ్చ చెప్పాలని ప్రయత్నించొద్దు. ఈ అవిటి దానికి పెళ్లి కాకపోయినా పర్వాలేదు. మీకు భారం కాకూడదనే నేను ఈ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. నాకు పెళ్లి జరిగితే గాని నువ్వు పెళ్లి చేసుకోవని నాకు సంబంధాలు చూస్తున్నా ఊరుకున్నాను. అంతేగాని నా కోసం లోపం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే అసలు నాకు పెళ్ళే వద్దన్నయ్యా. చూడమ్మా, నీ పెళ్లి కోసం నేనెంతగా తప్పిస్తున్నానో వాళ్ళన్నయ్య కూడా తన చెల్లి పెళ్లి కోసం అంతే తప్పిస్తుండొచ్చు కదా. నా చెల్లెలికి అతని జీవితం ఇస్తున్నప్పుడు అతని చెల్లెలికి నేను జీవితం ఇవ్వడంలో తప్పులేదు కదా. అన్నయ్య, ఇవన్నీ వదిలే. ముందు వదిన గురించి ఆలోచించు. ఆమె చెల్లెల్ని నువ్వు పెళ్లి చేసుకోలేదని నీ మీద కోపంతో ఇదంతా చేస్తుందని నీకు అనిపించట్లేదు? తనకే సంబంధం లేదని అంటుందే కాని ఇదంతా వదిన ప్లానే అన్నయ్య. నాకు కూడా అనుమానం ఉందమ్మా. కాకపోతే అన్నయ్య ఏదో మంచి సంబంధం అన్నాడని సరే అన్నాను. ఒకవేళ ఇది వదిన ప్లాన్ అయితే ఆ మాత్రం కనిపెట్టలేమా? ఎవరెన్ని ప్లాన్లు వేసినా నన్ను కానీ నా చెల్లెల్ని కానీ ఏం చేయలేరు. అంతా నేను చూసుకుంటాను. నువ్వేం టెన్షన్ పడకు. సరే అన్నయ్య. నిజంగా నేను అనుకుంటున్నట్టు సూర్య భార్గవిని ప్రేమిస్తే భార్గవి చాలా అదృష్టవంతురాలవుతుంది. వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగితే భార్గవి జీవితం స్థిరపడినట్టే. అప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంటుంది. సూర్య చాలా మంచివాడు, బుద్ధిమంతుడు. అతనొక స్నేహితుడిగా అతన్ని నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. కానీ పొరపాటు ఎక్కడ జరిగిందో అంత తెలివైన సూర్య కూడా జీవన్ని అపార్థం చేసుకున్నాడు. అందుకే జీవన్ సూర్య నీకు తెలుసా అని అడిగితే తెలీదన్నాను. సూర్య లాంటి మంచి వ్యక్తులు చాలా అరుదు. ఒక్కసారి పరిచయం అయితే ఎప్పటికీ గుర్తుంటారు. అలా గుర్తున్నాడు కాబట్టి నాకు నిజమైన స్నేహితుడని నా డైరీలో అతని గురించి రాసుకున్నాను. డైరీ అవును, నా డైరీ నేను హాస్టల్ రూమ్లో వదిలేశాను. అది పొరపాటున ఎవరి చేతిలో అయినా పడితే నో, అది ఎలాగైనా ఎక్కడుందో తెలుసుకోవాలి, లేకపోతే చాలా ప్రమాదం. పిచ్చి పిల్ల, నేను భార్గవిని ప్రేమిస్తున్నాననుకుంటోంది. అలా అనుకోవటంలో తప్పులేదు. భార్గవి లాంటి చదువు సంస్కారం ఉన్న అమ్మాయి కావాలని ఎవరైనా కోరుకుంటారు. అలాంటి అమ్మాయి నా పక్కన కూడా ఉండాలని కావ్య కోరుకుంటోంది. నేను కూడా భార్గవిని కావాలని కోరుకుంటున్నానా? ఏమో, భార్గవి అంటే ఇష్టం. కానీ ఆ ఇష్టం ఏంటో మాత్రం అర్థం కావటం లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. హలో. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ భార్గవి. మొన్న నీకు కాంటాక్ట్ గురించి చెప్పానే, ఆ ముంబై పార్టీ ఈరోజు వస్తున్నారు.
నేను వాళ్ళని రిసీవ్ చేసుకుని హోటల్లో దింపొస్తాను. ఈలోగా ఆ ఫైల్ తీసి కొటేషన్స్ అన్నీ ఒకసారి వెరిఫై చేయి. ఓకే? ఓకే సార్. ఓకే, బాయ్. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. దేని గురించి? ఈ హాస్టల్లో రీనా అని ఒక అమ్మాయి ఉండేది, ఇప్పుడుందా? రీనానా? వారం రోజుల క్రితమే ఖాళీ చేసి వెళ్ళిపోయిందే. ఇప్పుడు ఎక్కడుంది? తెలీదండి. ఏం జరుగుతోంది ఇక్కడ? మీరంతా దేనికోసం వెతుకుతున్నారు? సార్ అది అడిగేది మిమ్మల్ని. అందరూ దేనికోసం వెతుకుతున్నారు? సార్, నిన్న మీరు నాకు ఇచ్చిన ఫైల్ కనపడట్లేదు సార్. భార్గవి, కమ్ టు మై రూమ్. నిన్న గుళ్ళోంచి రాగానే ఆ ఫైల్ మీకు ఇద్దామంటే నా దగ్గరే జాగ్రత్తగా ఉంచమన్నారు. చాలా సేఫ్గా లాక్ చేసి పెట్టాను సార్. ఈరోజు చూస్తే కనిపించట్లేదు. ఏమైందో అర్థం కావట్లేదు సార్. కూర్చో. ముందు మంచినీళ్ళు తాగు. సో ఫైల్ సేఫ్గా పెట్టావన్నమాట. అవును సార్. సరిగ్గా గుర్తు తెచ్చుకో. నువ్వు నిన్న ఇంటికెళ్ళేటప్పుడు పొరపాటున నీతో తీసుకెళ్ళి ఇంకెక్కడైనా పెట్టి మర్చిపోయావేమో. లేదు సార్, ఫైల్ లోపల పెట్టి లాక్ వేశాను. కీ నా దగ్గరే ఉంది సార్. నువ్వు అక్కడ ఫైల్ పెట్టడం ఎవరైనా చూసారా? నిన్న మనం గుళ్ళో నుంచి వచ్చిన వెంటనే లోపల పెట్టాను. అప్పుడు మన అకౌంటెంట్ ప్రియా అక్కడే ఉన్నారు సార్. సరే, నువ్వు మళ్ళీ ఒకసారి కంగారు పడకుండా చూడు, అక్కడే ఉంటుంది. సరే సార్. అయిపోయిందా? అయిపోయింది సార్. ఈ లెటర్ టైప్ చేసి నేను మెయిల్ ఐడి ఇస్తాను, దానికి పంపించండి. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, కమిన్. సార్, మనకు ఇంపార్టెంట్ న్యూస్ సార్. సూర్య కన్స్ట్రక్షన్స్కి ఓ పెద్ద ప్రాజెక్ట్ కుదిరింది సార్. అది మనం ఇంతకు ముందు డీల్ చేసిన బొంబాయి కంపెనీతో సార్. ఈరోజే వాళ్ళు సిటీకి వస్తున్నారు. మనం ఒక్కసారి వెళ్ళి వాళ్ళని కలవగలిగితే ఆ కాంట్రాక్ట్ మనమే దక్కించుకోవచ్చు సార్. ఆ విషయం గురించి నేను ఆలోచిస్తాను, మీరు వెళ్ళండి. ఓకే సార్. అరే, దీనికి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నారు సార్? సూర్య ఆఫీస్లో మీ అమ్మాయిలు ఉన్నారు కదా, ఒక్క ఫోన్ చేస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది.
కరెక్ట్గా ప్లాన్ వేసి ఆ పార్టీని పడితే కాంట్రాక్ట్ మనకే దక్కుతుంది. షటప్. అసలు మా అమ్మాయిలంటే ఏమనుకున్నాం? చీప్గా ఇలాంటి బిజినెస్ విషయాలు ఇక్కడ లీక్ చేయడానికి అక్కడ పనిచేస్తున్నారు అనుకుంటున్నావా? నా కూతుళ్ళు చాలా సిన్సియర్. అయినా బిజినెస్ అనేది టాలెంట్తో సిన్సియర్గా చెయ్యాలి, కానీ ఇలాంటి చీప్ ట్రిక్స్తో కాదు. ఇంకెప్పుడు ఇలాంటి పనికి మాలిన సలహాలు ఇవ్వద్దు. అబ్బో, వీడి సిన్సియారిటీ మాకు తెలియదు. మరి ఆస్తి మొత్తం గుప్పెట్లో పెట్టుకున్నప్పుడు ఏమైందో ఈ సిన్సియారిటీ. వీడెంత సిన్సియరో వీడి కూతుళ్ళు కూడా అంతే సిన్సియర్ అయి ఉంటారు. వెళ్ళు వెళ్ళు. వీడికి ఇలాంటి చీప్ ఆలోచనలు ఉన్నాయంటే రేపొద్దున ఎవడన్నా డబ్బాశ చూపిస్తే మన విషయాలు కూడా బయటకు కక్కేస్తాడు. వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అవును, జాగ్రత్తగా ఉండాలి. అసలు అలాంటి ఫైల్ ఒకటి ఉంటుందని పోయే వరకు నాకు తెలియదు సార్. అయినా అంత ఇంపార్టెంట్ ఫైల్ మీ దగ్గర ఉంచుకోకుండా భార్గవికి ఎందుకు ఇచ్చారు సార్? సార్, అసలే దానికి జాగ్రత్త తక్కువ. ఇంట్లో కూడా ఏ వస్తువు ఎక్కడ పెడుతుందో అస్సలు గుర్తుండదు. కనీసం నాకైనా ఇచ్చుండాల్సింది. సరే, నువ్వు వెళ్ళి అకౌంటెంట్ని లోపల పంపించు. ఓకే సార్. ఒకసారి నా వల్ల సిస్టమ్ కరప్ట్ అయితేనే నానా మాటలు అన్నారు. ఇప్పుడు ఇంత ఇంపార్టెంట్ ఫైల్ పోయిందంటే ఎలా రియాక్ట్ అవుతారో ఏమో. అయితే ఆ ఫైల్ కనిపించట్లేదని ఆఫీస్లో అంతా హడావుడిగా ఉందన్నమాట. అవును మేడం. ఒక ఇంపార్టెంట్ కాంట్రాక్ట్కి సంబంధించిన ఫైల్ని జాగ్రత్తగా ఉంచడం చేత కాలేదంటే మేనేజ్మెంట్ ఎంత బాగా ఏడ్చి చచ్చిందో ఇప్పుడు అర్థమవుతుంది. అయినా ఆ అమ్మాయికి తెలియకుండా ఫైల్ ఎక్కడికి పోతుంది? అదే నాకు అర్థం కావట్లేదు మేడం. సూర్య గారు చాలా కోపంగా ఉన్నారు. ఏమంటారో ఏమోనని నాకు చాలా భయంగా ఉంది మేడం. మీకెందుకు భయం? ఆ ఫైల్ మీ దగ్గర ఉందా? అయ్యో, నా దగ్గర ఎందుకుంటుంది? లేదు కదా, ఇంకెందుకు భయం? మిమ్మల్ని పిలిచి అడిగితే మీకు తెలిసింది చెప్పండి. అంతా అతనే చూసుకుంటాడు. సరే మేడం. సుందరం గారు, సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు. మేడం, సూర్య సార్ పిలుస్తున్నారు. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏమడుగుతారో ఏమో. రమ్మన్నారట. కూర్చోండి. ఈ ఆఫీస్లో మీరు ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? ఈ ఆఫీస్ పెట్టినప్పటి నుంచి ఇక్కడే పనిచేస్తున్నాను సార్. మీ అన్నయ్య గారు 5 ఎంప్లాయీస్తో ఈ ఆఫీస్ స్టార్ట్ చేశారు. అందులో నేను ఒకడిని. అయితే ఈ ఆఫీస్ విషయాలు నాకన్నా మీకే బాగా తెలుసు. ఇక్కడ పనిచేస్తున్న వారి గురించి కూడా మీకు బాగానే తెలుసుంటుంది కదా? అవును సార్. సో ఈ రోజు పోయిన ఫైల్ గురించి మీకేమన్నా తెలుసా? అబ్బే, నాకేం తెలియదు సార్. పోయిన ఫైల్కి కానీ నాకు కానీ ఏ సంబంధం లేదు. అసలే పిల్లలు గలవాడిని. ఎన్నో ఏళ్లుగా మీ ఉప్పు కారం తింటున్నాను. మీకు నమ్మక ద్రోహం చేస్తానా? నన్ను అనుమానించకండి సార్. అరే, మీరెందుకంత కంగారు పడతారు? అసలు ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అనుమానిస్తున్నారు? మీరు చేశారా లేదా అని నేను అడగడం లేదు. పోవటానికి గల అవకాశాల గురించి ఆలోచించమంటున్నాను. భార్గవి ర్యాక్లో పెట్టి లాక్ చేశానంటుంది. ఒక్క రోజులో మాయమైపోయింది. ఎవరు తీసుంటారు? అది ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. మీకేమైనా తెలిస్తే చెప్పండి. అది మనం బాగా నమ్మే వ్యక్తుల గురించి కొన్ని నిజాలు తెలిసినా అంత తొందరగా నమ్మాలనిపించదు సార్. చూడండి, అలా నాంచొద్దు. విషయం ఏంటో సూటిగా చెప్పండి. అదేనండి, నిన్న ఆఫీస్ అవర్స్లో భార్గవి గారు రాజేంద్ర గారు ఆఫీస్కి వెళ్ళొచ్చారు. అయితే ఏమో సార్, ఆ ఫైల్ ఖచ్చితంగా అక్కడికే చేరుంటుంది. అంత ఖచ్చితంగా మీరేలా చెప్పగలుగుతున్నారు? ఏమో సార్, ఫైల్ లోపల పెట్టి తాళం వేసి ఆ తాళాలు ఆమె దగ్గరే ఉండగా ఆమెకు తెలియకుండా ఫైల్ ఎక్కడికి పోతుంది? నేను మీ ఉప్పు కారం తింటూ బతుకుతున్నవాడిని సార్.
నేను కేవలం నా పని చేసుకోవటం మాత్రమే కాదు, మన ఆఫీస్కి నష్టం కలిగించే ఏ పని జరిగినా ఇట్టే కనిపెట్టేస్తాను. మీకు ఇంకా నమ్మకం కలగకపోతే ఆవిడ రాజేంద్ర గారి ఆఫీస్కి వెళ్ళిందో లేదో ఆవిడని అడగండి, తెలిసిపోతుంది. వస్తాను సార్. నువ్వెంత వెతికినా ఆ ఫైల్ ఇక్కడ దొరకదు. ఏంటి అలా చూస్తున్నావు? ఫైల్ ఇక్కడ ఉంటే కదా దొరకటానికి. ఫైల్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఇక్కడున్న వాళ్ళెవ్వరికీ తెలీదు, ఒక్క నీకు తప్ప. అదెక్కడ పెట్టావో ఎవ్వరికీ తెలీదు, నీకు తప్ప. అది ఇప్పుడు ఎక్కడుందో ఎవ్వరికీ తెలీదు, నీకు తప్ప. సార్, మీరేమంటున్నారో అర్థం కావడం లేదు. అర్థం కావటం లేదా, లేక అర్థం కానట్టు నటిస్తున్నావా? ఓకే ఓకే, నేను మాట్లాడింది ఏదే నీకు అర్థం కాలేదే అనుకుందాం. కానీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నిన్న ఆఫీస్ టైంలో అర్జెంటుగా బయటికి వెళ్ళి వచ్చావా లేదా? ఎక్కడికి వెళ్ళావు? రాజేంద్ర ఆఫీస్కి వెళ్ళి వచ్చావు, అవునా? రాజేంద్ర నీకు బాబాయ్ అవుతారు, అవునా? అయితే ఫైల్ ఉండాల్సింది అక్కడ కదా, ఇక్కడ వెతికితే ఎలా కనిపిస్తుంది?